అయితే ఉంటుందో వాళ్ళకి ఇయర్ టు ఇయర్ క్రాప్ ఈల్డ్ పెరుగుతుంది గానీ తగ్గదు. సో, అందుకోసం అసలు జనరల్‌గా ఆర్టిఫిషియల్ యూరియా అనేది మనం తగ్గించడం చాలా మేలు. కానీ తగ్గించకపోగా మనం వీలున్నంత వరకు విచ్చలవిడితనంగా మనం వాడేయటం అనేది గూడా చాలా తప్పు. సో, వీటి కారణంగా అనేక జబ్బులు కేవలం ఇదొక్కటే కాదు. అనేక జబ్బులు ఓన్లీ పాలకూరలోనే కాదు. ఇలా చాలా వాటిలో కూడా చాలా పంటలో కూడా మనం చూస్తున్నటువంటిది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు రోగగ్రస్తులవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే. మెయిన్ సమస్య ఇదే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్ చుట్టూ వెళ్ళడానికి చిన్న ఫీవర్‌కి కూడా బాడీ తట్టుకోలేకపోవడానికి, లేదా చిన్న చిన్నవి కూడా మనకి క్యాన్సర్‌లు రావడం కానీ, బీపీలు, షుగర్‌లు రావడం ఒకటి టెన్షన్ వల్ల రెండో విధంగా మనం తీసుకునే ప్రతి ఫుడ్‌లోనే ఈ అధికంగా యూరియా వాడటం వల్ల. దీనికి మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనకు మనంగా కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం తక్కువ వాడుకున్నట్లయితే రేపటి రోజున మనం ఏయబోయే పంట కూడా దిగుబడి మంచిగా వస్తుంది. పంట బాగా పడుతుంది. మన మట్టిని గనక మనం పాడు చేసుకున్నట్లయితే మీరు అనొచ్చు వేరే విధంగా ప్లాస్టిక్ అయ్యి వాడటం వల్ల మనకి పర్యావరణం పాడైపోతుంది కదా! మీరు ఇదొక్కటే ఎందుకు చెప్తున్నారు? అన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకుందాం. అది సెపరేట్ టాపిక్. ఆ టాపిక్ అనేది అది ప్రతి ఒక్కళ్ళు అలా ఇనిషియేటివ్‌గా తీసుకోండి.